రాష్ట్రంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయ్యారు సిబ్బంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. మొత్తం 2996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా మిగిలిన 2982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 31428 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 4318 మందిని బైండోవర్ చేశామన్నారు. సరిహద్దుల్లో 20 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 3.09 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు డీజీపీ. 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 15 days టైంలో బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాశేష. ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేశారు అధికారులు. దివ్యాంగులకు, గర్భిణీలకు ఉచితంగా ఆటో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ రాజాశేష. సో అందరూ కూడా చాలా ముందుగా వచ్చి ఎక్కడైనా కార్యక్రమంలో వెళ్ళినా కూడా మళ్ళీ ఓటర్స్ కూడా చాలా హ్యాపీగా అయి మళ్ళీ మాతో పాల్గొని మళ్ళీ ఈసారి పోలింగ్ శాతం కూడా అందరూ కూడా కలిసి పెంచుదాము. దీంతో పాటు వయోవృద్ధాలు కానీ, దివ్యాంగులు కానీ, ఇటువంటి గర్భిణీ స్త్రీలు కూడా మళ్ళీ సక్షం ఆటో కూడా మనం పెట్టడం జరిగింది. సక్షం ఆటో కూడా ప్రతి ఒక్క వార్డులో ఇట్లా 2 నుంచి 3 ఆటోలు మరి ఆర్పీ ద్వారా కూడా పెట్టి మళ్ళీ వారికి ఇంటి నుంచి కూడా పోలింగ్ స్టేషన్స్ నుంచి మళ్ళీ డ్రాప్ కూడా అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల విధులకు ఉద్యోగులు హాజరు కాకుంటే చర్యలు తప్పవంటున్నారు కలెక్టర్ కుమార్ దీపక్. పోలింగ్ బూత్లకు ఎన్నికల సామగ్రిని తరలించారు అధికారులు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. అక్రమ మద్యం పంపిణీ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సేమ్గా ఇన్ టోటో దానికి ఫాలో చేసేసి చేయాల్సింది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 1+4 మెంబర్స్ ఈసారి పెట్టడం జరిగింది. 800 కంటే ఎక్కువ ఓటర్ ఎక్కడైనా లేవు. 7 to 5 వరకు ఓటింగ్ అవుతుంది. అండ్ మనకి అన్ని రకాల ఏర్పాటు అయింది. పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏం ఇబ్బంది రాకుండా మనం పోలింగ్ నిర్వహిస్తాము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం మనం సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి గౌసాలం. వెబ్కాస్టింగ్ తో పాటు రూట్ల వారీగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీటీవీల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కరీంనగర్లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు సిపి. ప్రతి రూట్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఒక రూట్ మొబైల్ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు. ఇది కాకుండా టోటల్ more than 60 పెట్రోలింగ్ పార్టీస్ మేము పెట్టాము, ఇంక్లూడింగ్ రూట్ మొబైల్స్. ప్రతి 2 రూట్ మొబైల్స్కి ఒక క్లస్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ స్ట్రైకింగ్ ఫోర్స్. ఇది కాకుండా ప్రతి 4 క్లస్టర్స్కి ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండర్ ర్యాంక్ ఆఫ్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విల్ ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ కాజ్ టు ఓటర్స్. విల్ ఎన్షూర్ దట్ ఎలక్షన్ ఈస్ కండక్టెడ్ పీస్ఫుల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల దగ్గర ఎన్నికల సామగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. టోటల్ గా 400 మెంబర్స్ ని కూడా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఒక రౌడీ షీటర్ ని కూడా మనం బైండ్ ఓవర్ చేసినాము. ప్లస్ మనం పోలీస్ స్టేషన్ కి పిలిపించి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మూవ్మెంట్స్ ఎట్లున్నాయని చెప్పి కూడా రాత్రి కూడా వాళ్ళని చెక్ చేసినాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు ఎన్నికల అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించామన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో అదనపు కలెక్టర్ విద్యాచందన ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతోందన్నారు. 106 వార్డుల్లో 1,85,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. రేపు 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత త్వరగా ఫస్ట్ అవర్ లో మనం చేస్తామో అంత ప్రశాంతంగా పోలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ అట్లాంటివి, డ్రైవింగ్ లైసెన్స్ అట్లా ఒక లిస్ట్ ఉంది. ఆ ప్రకారంగానే అందరూ హాజరు కావాలి. అండ్ ఎవరు కూడా డూప్లికేషన్ లేదా వేరే వాళ్ళది చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళపైన కేసు బుక్ చేసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ సూసైడ్ తో ఎస్సీసీ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉరేసుకొని బీజేపీ అభ్యర్థి మహాదేవ్ చనిపోయాడు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. మరోవైపు ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.